చేతిరాతతో మనిషి గుణగణాలనే కాదు ఆ మనిషి తెలివితేటలను కూడా అంచనా వేయొచ్చు అంటారు పెద్దలు. కంప్యూటర్ యుగంలో చేతిరాతకు ప్రాధాన్యం తగ్గినప్పటికీ రాత పరీక్షలు మాత్రం అందమైన చేతిరాతకు అదనపు విలువ తోడవుతుంది. అలాంటి చేతిరాత ఒకరి జీవిత గమనాన్ని మార్చింది. జెనెటిక్ ఇంజనీర్ కావాలనే ఆలోచన నుండి న్యూరో సైంటిస్ట్ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. భాష ఏదైనా, భావం ఎలా ఉన్నా ఏ చేతితోనైనా ముత్యాల్లాంటి అక్షరాలు తీర్చిదిద్దడంలో ఆమె సాటి. పై వరుస నుంచి కింద వరుసకైనా, కింద వరుస నుండి పై వరుసకైనా, ఎడమ నుండి కుడికైనా, కుడి నుండి ఎడమకైనా ఏ చేతితోనైనా 21 భాషల్లో అక్షరాలను చక్కగా తీర్చిదిద్దడంలో ఆమె ఒక సవ్యసాచి. ఆమె పట్టుదల చూసి అవార్డులు, రివార్డులు వరించడమే కాక బహుభాషా లేఖినిగా పేరు గడించింది. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం ఓబుల్రాజు కండ్రికి చెందిన సంగరాజు భాస్కర్ రాజుకు 2 సంతానం. వీరిద్దరూ తండ్రికి తగ్గ పిల్లలు అనిపించుకుంటున్నారు. ముత్యాల్లాంటి చేతి రాతతో అందరి మనసులు దోచుకుంటున్నారు. అందులో ప్రధానంగా అశ్విని 21 భాషల్లో చక్కటి చేతి రాతను నేటి తరానికి అందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. 2 చేతులతో అక్షరాలను రాసే సవ్యసాచులు సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్. అయితే విభిన్న కోణాల్లో అక్షరాలను అందంగా రాయగలిగే నేర్పరితనం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమాత్రం తడబాటు లేకుండా చక్కగా 2 చేతులతో విభిన్న కోణాలతో ఎంతో చక్కని చేతిరాతతో చాలా మంది విద్యార్థులతో పాటు వయస్సు పైబడిన వారిని కూడా అశ్విని ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఎవరైనా 2 లేదా 3 భాషల్లో రాయగలరు. అశ్విని 18 భారతీయ భాషలు, మరో 3 విదేశీ భాషలతో కలిపి మొత్తం 21 భాషలను ఏమాత్రం తడబడకుండా వ్రాయగలుగుతుంది. అందులో ముఖ్యంగా భారతీయ భాషల విషయానికొస్తే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడం, మలయాళం, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మరాఠీ, మైథిలి, మణిపూరి, ఒరియా, పంజాబీ, సంస్కృతం, శాంతలి, సింధు, ఉర్దూతో పాటు విదేశీ భాషల్లో ఇంగ్లీష్, నేపాలీ, అరబిక్ లాంటి భాషలను వ్రాయటం నేర్చుకుంది. ఈమెలో మరొక అద్భుతాన్ని కలిగించే రైటింగ్ కూడా ఉంది. అదే మిర్రర్ రైటింగ్. ఇందులో అప్ సైడ్, డౌన్ సైడ్ రైటింగ్ కూడా అశ్విని తడబాటు లేకుండా రాస్తున్నారు. భారతదేశంలో అతి కొద్ది మంది మాత్రమే మిర్రర్ రైటింగ్ రాయగలిగినప్పటికీ అప్ అండ్ డౌన్ సైడ్ రైటింగ్ మాత్రం అసాధారణమే అంటున్నారు మరికొందరు చేతిరాత నిపుణులు. చదువులో వెనుకబడ్డ పిల్లలను అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివ్ డిజార్డ్, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డ్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ప్రత్యేక బోధన అందించడమే అశ్విని ప్రధాన లక్ష్యం. సాధారణంగా ఇలాంటి పిల్లలను ఏ పాఠశాలలోనూ చేర్చుకోరు. ఒకవేళ చేర్చుకున్నా అలాంటి పిల్లలకు ఎవరూ పెద్దగా శ్రద్ధ చూపరు. వారి మాటలు గాని, హావభావాలు గాని, మరీ ముఖ్యంగా వారి సమస్యలు అసలే అర్థం కావు. అలా అన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం కూడా పెద్దగా చేయం. అలాంటి పిల్లల వయసు పెరుగుతున్నా, తరగతులు మారుతున్నా చదువులో మాత్రం వెనకబడే ఉంటారు. అలాంటి పిల్లలు కన్న తల్లిదండ్రులు మాత్రం సాధారణ పిల్లల్లాగానే తమ పిల్లలు బడికి వెళ్లాలని, చురుగ్గా ఉండాలని, అందరిలో చదువులో ముందుండాలని, తమకెంతో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కలలు కంటూ ఉంటారు. కానీ వారి పిల్లల మానసిక పరిస్థితిని చూసి నిత్యం వేదనకు గురవుతూ ఉంటారు. అలాంటి పిల్లల కోసం చేతిరాత నిపుణురాలైన అశ్విని తండ్రి భాస్కర్ రాజు మేక్ మై బేబీ జీనియస్ అనే పేరుతో ఓ పాఠశాలను తిరుపతిలో నెలకొల్పారు. అలా నెలకొల్పిన పాఠశాలలో అలాంటి పిల్లల మధ్యన ఉంటూ మంచి చదువును పిల్లలకు నేర్పుతూ నాన్న కోరికను తీరుస్తోంది అశ్విని. అందుకు అనుగుణంగా న్యూరో సైంటిస్ట్ కావాలన్న దిశగా కూడా అడుగులు వేస్తోంది. నా పేరు పిఎం బేబీ అక్షయ. నేను 5th క్లాస్ చదువుతున్నాను. పానీయంబుల్ ప్రత్యక్షము భూదేవత, ప్రత్యక్షము విశ్వమెల్ల పరగడి వేమ, మూఢభక్తి చేత ముక్కంటి పూజింపమున్న బోయవరుడు ముక్తుడాయే, పూజకేమితనది బుద్ధి ప్రధానంబు విశ్వదాపి రామ విండ్రవేమ. 12th to 15th గీతాలో నాకు వచ్చింది
12th అధ్యాయము 15th అధ్యాయం. అశ్విని అక్క నేర్పించింది. నాకు చదువులో చాలా సపోర్ట్ ఇస్తుంది అక్క. ఏదన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఏదన్నా నేర్పించేటప్పుడు నాకు అక్క సపోర్ట్ చేస్తుంది. అశ్విని అక్క. 12th అధ్యాయం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ. ఇంగ్లీషు, తెలుగు, హిందీ రాస్తాం. రైట్ హ్యాండ్ తెలుగులో అయితే రైట్ హ్యాండ్తో, ఇంగ్లీష్లో అయితే బోత్ హ్యాండ్స్తో రాస్తారు. హిందీతో అయితే రైట్ హ్యాండ్తో రాస్తారు. భాషల్లో చేతిరాత మామూలు విషయం కాదు. ఇందుకు తనకు స్ఫూర్తి నానే అంటున్నారు అశ్విని. జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలని అశ్విని కోరిక. ఆ లక్ష్యంతో 10వ తరగతి వరకు చదివి మంచి మార్కులు కూడా తెచ్చుకుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో ఎంపీసీ గ్రూప్ లో జాయిన్ అయిన అశ్విని వేసవిశెలవుల్లో ఇంటి పట్టునే ఉండేది. నాన్న భాస్కర్ రాజు చేతిరాత నిపుణులు కావడం, అదే సమయంలో పిల్లలకు శిక్షణా శిబిరాలు నిర్వహించడం గమనించిన అశ్విని నాన్న వద్దే శిక్షణ పొంది నేడు ఆ విద్యను మరో 10 మందికి పంచుతోంది. చేతిరాతను సాధన చేయడం, చదువులో రాణించడానికి తనకెంతగానో దోహదపడిందంటుంది అశ్విని. నా పేరు అశ్విని. నేను ఇక్కడ ఎంఎంబీజీ స్కూల్లో డైరెక్టర్గా ఉంటున్నాను. నేను 21 లాంగ్వేజెస్ని రైట్ హ్యాండ్తో, లెఫ్ట్ హ్యాండ్తో రాయగలను. నేను ఇదంతా కూడా చిన్నప్పటి నుంచి ఏం ప్రాక్టీస్ చేయలేదు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు దొరికిన 10 days టైంలో నేను దీన్ని ప్రాక్టీస్ చేశాను. దీనికి ప్రాక్టీస్ చేయడానికన్నా ముందు నేను ప్యాటర్న్స్ అని ఒక 10 సెట్ ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వీటిని మా నాన్నగారు 2 handsతో రాయమన్నారో అప్పుడు మాకు ఈ లెఫ్ట్ హ్యాండ్తో రాయడం అలవాటయింది. ఎప్పుడైతే మేము 2 handsతో రాయడం స్టార్ట్ చేసామో అప్పుడే అప్ సైడ్ డౌన్ పెట్టుకొని రాయడము, మిర్రర్ రైటింగ్ పెట్టుకొని రాయడము జరిగింది. దీనికేం మేము పెద్దగా కష్టపడలేదు. ఎందుకు అంటే మనకు రీసెర్చ్ కూడా చెప్పింది ఏంటి అంటే 2 handsతో ఎవరైతే రాస్తూ ఉంటారో వాళ్ళు ఏ విషయాన్నైనా ఫాస్ట్గా గ్రాస్ప్ చేయగలరు అనేది ప్రూవ్ చేశారు. సేమ్ అదే విషయం మాకు కూడా జరిగింది. సో మేము తక్కువ టైంలోనే ఇవన్నీ కూడా నేర్చుకున్నాము. నేర్చుకున్న తర్వాత మా నాన్నగారు అంతటితో వదిలేయకుండా మాకు రికార్డ్స్ అన్నీ కూడా ఇప్పించడం జరిగింది. సో మేము ఒకేసారి 10 వరల్డ్ రికార్డ్స్ ఈ హ్యాండ్ రైటింగ్ మీద తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంత ప్రోత్సహించిన మా నాన్నగారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా విధంగానే ఏ ఆడపిల్లకైనా సరే కొంచెం సపోర్ట్ కనుక ఇస్తే వాళ్ళు ఏ విషయంలోనైనా ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క మీ ఆడపిల్లలకి, మీ కూతురికి కానివ్వండి, మీ భార్యకు కానివ్వండి, ఎవరికైనా సరే వాళ్ళకంటూ ఒక గోల్ ఉంటుంది. సో ఆ గోల్ ఏంటో గమనించి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఎంత విజయాన్నైనా సాధించగలరు. మా స్కూల్లో మేము మొత్తం 3 types ఆఫ్ చిల్డ్రన్ తీసుకుంటాము. ఒకటి వచ్చి చదువు బాగా చదివే వాళ్ళు. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఉన్న స్టాండర్డ్స్ కన్నా కూడా ఇంకా ఎక్స్ట్రా నేర్పిస్తూ ఉంటాము. ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా 37 యాక్టివిటీస్లోనూ మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. అండ్ సెకండ్ ఏంటి అంటే పేరెంట్సే చెప్తూ ఉంటారు, సార్ మా వాడు అన్నిట్లో బాగుంటాడు, అన్నీ బాగా చేస్తాడు, కానీ చదువు విషయానికి వచ్చేసరికి ఏమీ రాదు అనేసి అంటూ ఉంటారు. అంటే లెర్నింగ్ డిజేబుల్ కలిగి ఉంటారు, అంటే అన్నీ బాగుంటారు కానీ ఎడ్యుకేషన్లో మాత్రం బ్యాక్ ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకొని కూడా మేము నేర్పిస్తూ ఉంటాం. అంటే వాళ్ళు క్లాస్ స్టాండర్డ్ ఏదైనా సరే వాళ్ళకి ఏం కావాలి అంటే ఏ స్టాండర్డ్లో ఉన్నారు, ఏమొచ్చు ఏం రాదో చూసుకొని దాన్ని బట్టి నేర్పిస్తూ ఉంటాము. అండ్ ఇంకోటి వచ్చి ADD, ADHD, ఆటిజం పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ నార్మల్ పిల్లలుగా తీర్చిదిద్దుతూ ఉంటాము. దానికి కావాల్సిన బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మేము ఫాలో అవుతూ ఉంటాము. అండ్ ఈ సక్సెస్కి అంటే మా పిల్లలతో మేము చేస్తున్నటువంటి యాక్టివిటీస్కి వాటికి వచ్చిన సక్సెస్కి కారణమైనటువంటి మా టీచర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.